ఎక్కిళ్లను నిత్య జీవితంలో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటారు. ఎక్కిళ్ళు వచ్చినప్పుడు మనం చాలా ఇబ్బందికి లోనవుతాం. తినే సమయంలో ఎక్కిళ్ళు వస్తే ఆ బాధ మాటల్లో చెప్పలేం. ఆ సమయంలో తృప్తిగా తినడం కూడా వీలవదు. అస్సలు ఎక్కిళ్ళు ఎందుకు వస్తాయి, వాటి బారి నుండి తక్షణమే ఉపశమనం పొందడం ఎలాగో తెలుసుకుందాం. ఎక్కిళ్ళు డయాఫ్రమ్ వల్ల వస్తాయి. ఛాతీ కిందుగా కడుపు పైభాగాన ఉండే వర్తులాకార పొరను డయాఫ్రమ్ అంటారు. ఇది శ్వాసక్రియను నిర్వర్తించే సమయంలోనూ ఆహారం తినేటప్పుడు అటు ఇటు కదిలి శరీరంలోని ఒత్తిడిని సమతూకంగా ఉండేటట్లు చేస్తుంది. దీన్ని నియంత్రించడానికి మెదడులో ప్రత్యేక కేంద్రం ఉంటుంది. దీని నుండి బయలుదేరిన ఫ్రెనిక్ నాడి డయాఫ్రమ్ వరకు ఉంటుంది. డయాఫ్రమ్ ఊపిరి పీల్చినప్పుడు ముడుచుకుని ఉంటుంది. ఊపిరి వదలగానే మళ్ళీ మామూలుగా ఉంటుంది. ఈ ప్రక్రియ ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది. దీంతో శ్వాసక్రియ కూడా సక్రమంగా జరుగుతుంది. ఏ కారణం చేతనైనా ఫ్రెనిక్ నాడి గాని డయాఫ్రమ్ గాని ఒక క్రమ పద్ధతిలో అన్వయించుకోకపోవడం వల్ల చర్యక్రమం తప్పుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో గాలి పీల్చుకుంటే స్వరపేటిక హఠాత్తుగా మూసుకుంటుంది. దీంతో హిక్ అనే చప్పుడు వస్తుంది. డయాఫ్రమ్ సక్రమంగా పనిచేసేదాకా ఈ విధంగా శబ్దం వస్తూనే ఉంటుంది. దీనిని ఎక్కిళ్ళు అంటారు. ఆయుర్వేదిక చిట్కాలు. పంచదారను లేదా ఏదైనా స్వీట్ను తింటే ఎక్కిళ్ళు తగ్గుతాయి. ఒక్కోసారి మంచి నీళ్లు తాగినా ఎక్కిళ్ళు తగ్గిపోతాయి. మామిడి ఆకుల్ని ఎండబెట్టి వాటిని కాల్చి పొగ పీల్చినా ఎక్కిళ్ళు ఆగుతాయి. రాతి ఉసిరికాయలు తింటుంటే ఎక్కిళ్ళు తగ్గుతాయి. ప్రతిరోజు వీటి రసం తాగినా ఎక్కిళ్ళు పోతాయి. బఠానీ గింజంత ఇంగువను గోరువెచ్చని నీళ్లలో వేసుకుని మింగితే ఎక్కిళ్ళు తగ్గుతాయి. కొబ్బరిని చితకొట్టి ఆ పిప్పిని బాగా పిండితే పాల వంటి పదార్థం వస్తుంది. దీనిని తాగినా నిమ్మరసం తాగినా ఎక్కిళ్ళు తగ్గుతాయి. సొంటి, ఉసిరిక, పలుకులు, పిప్పళ్ళు వీటన్నింటిని సమభాగాలుగా తీసుకుని కలిపి చూర్ణం చేసి పూటకు పావు చెంచాడు వంతున రోజు 2 పూటలా తింటే ఎక్కిళ్ళు పోతాయి. విటమిన్ ఉన్న పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినడం వల్ల కూడా ఎక్కిళ్లను నియంత్రించవచ్చు. వేపాకు పొడి, ఉసిరిక పొడిని సమాన మోతాదులో తీసుకుంటే ఎక్కిళ్ళు తగ్గిపోతాయి. ఎక్కిళ్ళు వస్తున్న వ్యక్తి దృష్టి మళ్లించడానికి ఏదైనా ఆశ్చర్యకరమైన వార్తను చెప్పాలి. దీంతో వెంటనే ఎక్కిళ్ళు ఆగిపోతాయి. మేము పైన తెలిపిన చికిత్స విధానాలు అందరి అవగాహన కోసం వివరించిన ప్రథమ చికిత్స మాత్రమే. మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి.